నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఎస్కోట్లో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాజకీయాల్లో భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వారి వ్యాఖ్యల వీడియోలను ఎన్నికల సంఘానికి అందజేస్తా ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు. అక్కైపాలెం జాతీయ రహదారిపై రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు. తిరుపతి ప్రసాదం నేపథ్యంలో వైసీపీ నేతలపై రాజకీయ కుట్ర అంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ వరూధిని. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ 100 పడకల ప్రాంతీయ వైద్య కళాశాలను 2 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. 2019లో కరోనా మహమ్మారితో పాటు వైసీపీ అనే మహమ్మారి కూడా వచ్చిందని, తద్వారా 5 ఏళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ ఆసుపత్రులకు సంబంధించిన నిర్మాణ పనులు నిలిపివేశాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ స్కీమ్ కింద 4000 మందికి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 16,000 మందికి డయాలసిస్ సేవలు అందజేస్తున్నామన్నారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ఇప్పటి వరకు 168 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నియమించే విధంగా కూటమి పాలన సాగుతుందని, ప్రతి పేషెంట్ను ఒక కుటుంబ సభ్యులా చూడాలని, పేషెంట్ల పట్ల వైద్యులు ఉదాసీనతను చూపిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని అన్నారు. 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందజేసే పనులు అందరూ టౌన్ ప్రాంతాలే ఎంపిక చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయి? వారు తీసుకున్న కట్టుదిట్టమైన నిర్ణయాలు ఇవాళ ప్రభుత్వానికి ఒక మంచి పేరు, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పూర్తి న్యాయం చేశారని మరి నాలాంటి వ్యక్తికి కూడా ఒక తృప్తి అనేది తమ మాటల ద్వారా ఇందాక కలిగింది సార్. అందరి తరఫున మరొకసారి తమకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనసు పెట్టి పనిచేస్తే ఏదో ఒక కార్యాచరణ చేయొచ్చు. మన ఇంట్లో డబ్బు లేదని చెప్పి మన పాప పెళ్లి చేయడం మానేస్తామా, లేకపోతే ఏదైనా కష్టంగా చదివించడం మానేస్తామా? ఏదో ఒక పని ఏదో ఒక చేయాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, ఏదో రకంగా పనిని మనం సక్సెస్ చేసుకోవాలి. మరి దానికి ప్రధానంగా నాంది పలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పూర్తిగా మనకి కన్స్ట్రక్షన్ వైపు తీసుకెళ్లి ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూర్తి రకంగా సహకారం చేసినట్టు మంత్రి వారికి మన అందరం కూడా కరదాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఆసుపత్రుల అప్గ్రేడేషన్ కానీ అభివృద్ధి చేయడం కానీ, లేదా ఈ మారుమూల ప్రాంతాల్లో డయాలిసిస్ తో బాధపడుతున్న పేషెంట్లకి ఎక్కడ విజయనగరంకు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం, ఆ చనిపోకుండా కాపాడడం కోసం ముందుగా దాంట్లో అవగాహన కల్పించడం, నివారించదగ్గర టొబాకో, ఖైనీ, ఇంకోటి తినడం వల్ల ఓరల్ హెల్త్ లేకపోవడం వల్ల క్యాన్సర్ బాధపడుతుంది. 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓరల్ క్యాన్సర్ కి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి, 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ కి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా వాళ్ళ అవగాహన కల్పించడం, బాధపడకుండా చూడడం. తర్వాత చివరి స్టేజ్ లో ఏదో థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో ఉంటే ఒక సామెత మనందరికీ తెలుసు, చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుని ప్రయోజనం లే. అందుకని ముందే చూసుకోవాలి, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఆ దిశగా కూడా ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు కూడా మన రాష్ట్రంలో చేస్తున్నాం. ఇతరత్ర 10 రకాల వ్యాధులు, 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 రకాల వ్యాధుల్ని, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే సివిడీస్ కానీ, లేదా సికేడి కానీ, సిఓపిడి కానీ, లేదా క్యాన్సర్ కానీ, లేకపోతే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కానీ, ఇట్లాంటి ఉన్న వాటిని గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, దానికి అనుగుణంగానే వైద్య సిబ్బంది డిప్లాయ్మెంట్ కూడా చేసి ఒక సంపూర్ణ సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలనే దిశగా కూడా రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు అత్యంత సురక్షితంగా విశాఖ నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి అన్నారు. టెక్ విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్ సంస్థ ఎంజీఎం పార్కులో అట్టహాసంగా నిర్వహించిన వుడ్జా ఫెస్ట్ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. టెక్ విజన్ సంస్థలో కూడా అధికంగా మహిళలు పనిచేయడం,
విశాఖ కేంద్రంగా ఇటువంటి సంస్థలు నెలకొల్పడం శుభ పరిణామన్నారు. టెక్ విజన్ టెక్నాలజీ ప్రతినిధులు సంజీవ్ సెంటా, మనీష్ సెంటాలు మాట్లాడారు. 4 ఏళ్లుగా విశాఖలో నిర్వహిస్తున్న ఊర్జా ఫెస్ట్కు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఉద్యోగులు శ్రమను మరిచి కొత్త ఉత్తేజాన్ని పొందడానికి ఇదొక చక్కని వేదికని తెలిపారు. టెక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ 2026 సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా. అండ్ టెక్ విజన్ కంపెనీలో చాలామంది లేడీస్ పనిచేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. సో లేడీస్కి వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ టు వర్క్. అండ్ టెక్ విజన్ కంపెనీ మనం ఇప్పుడే విన్నాము, పల్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 90%. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మన వైజాగ్కి గర్వకారణం ఇటువంటి కంపెనీ ఇక్కడ స్థాపించడం, ఇక్కడ పనిచేయడం, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం. వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సచ్ అ కంపెనీ లైక్ టెక్ విజన్ ఇన్ వైజాగ్. సో ఈ ఊర్జాని ఈ ఫెస్టివల్ వి కండక్ట్ ఎవ్రీ ఇయర్. అందరు ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఉన్నా అందరు వస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీ వేర్ మన అందరు కలుస్తాం. ఎందుకంటే ఇక్కడ టోటల్ 5 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి, అందరు వస్తారు. అండ్ ఈసారి ఏంటంటే బయట నుంచి కూడా చాలామంది మా ఆఫీస్ నుంచి వచ్చారు, మా క్లయింట్స్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ద హోల్ ఏం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వీ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ యూజువలీ ఏంటవుతుంది అంటే డైలీ బేసిస్లో మేము అందరితో కలవం, రైట్? సో ఇది వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీ వేర్ ఏంటంటే అందరితో కలుస్తాం. వీ అప్రిషియేట్ ఆల్ ద వర్క్ దే డూ అండ్ ఆల్. విజయనగరం జిల్లా సరోజన హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు పరిశీలించారు. ఈ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి 29 లక్షల ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో పనులు పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఈ రోజు జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మనకి ఈ రోడ్స్ రెండు కూడా బాగాలేకపోవటం వలన మనం యాక్చువల్గా ఒక రోడ్ అయితే 15 lakhs ఎస్టిమేట్, ఇంకొక రోడ్ 14 lakhs ఎస్టిమేట్, మొత్తం 29 lakhsకి ఎస్టిమేట్ వచ్చింది. అయితే ఈ రోడ్ మనకి అవ్వలేదు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి మనకి ఈ అమౌంట్ అనేది అలాట్ చేశారు. అయితే ఈ 29 lakhsకి మనకి నిల్చున్నటువంటి రోడ్ ఒకటి, ఇంకా అక్కడి నుంచి మార్చరీకి కూడా వెళ్ళినటువంటి రోడ్డు, 2 రోడ్లు కూడా మనం ఈ ఫండ్ నుంచి మనం చేయగలిగాం. చాలా సంతోషం అనిపిస్తుంది. వెంటనే కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి చేయగలిగారు. విశాఖలో అక్కైపాలెం జాతీయ రహదారి సమీపంలో రాత్రికి రాత్రి తిరుపతి ఈ ప్రస్తావనతో పాటు ఫ్లెక్సీపై జగన్మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతల ఫోటోలతో వెలిసిన ఫ్లెక్సీలపై వైసీపీ నేతలు రాజకీయ కుట్రంటూ మండిపడ్డారు. ఈ మేరకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరూధిని కళ్యాణి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణారెడ్డి ఫోటోలతో అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గురించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నెలకొని ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా లేదా ఒక నియంత పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితి.
ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తలకి భయాందోళనకు గురి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అండి! ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడైనా కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద ఇలా పెట్రోల్ బాంబులతో దాడి చేసే సంస్కృతి మనం చూసామా నేను అడుగుతున్నాను. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంత జరుగుతున్నా, ఇంత హత్యాయత్నాలు జరుగుతున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు. తీసుకుంటే అంబటి రాంబాబు గారి ఇష్యూలో అతను చాలా హోందాగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంటి మీద దాడి చేసి అసలు అగ్గి పెట్టేయడం ఏంటండి? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? శాంతి భద్రతలు కాపాడరా? అది ఘోరంగా పోలీసుల సమక్షంలో కార్యకర్తలందరూ కూడా వెళ్ళి ఆ విధంగా చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూసాం. వార్డు గ్రామ స్థాయిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు విజయనగరం టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా రవి అధ్యక్షన జమ్ము గ్రామంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి వార్డులో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేయడానికి 136 ఎకరాలు, అమ్మ 1, 2 కాదు 136 ఎకరాలు మన పిల్లల భవిష్యత్తు గురించి ఏవియేషన్ బలోపేతం చేయడానికి 136 ఎకరాలు, అమ్మ 1, 2 కాదు 136 ఎకరాలు మన పిల్లల భవిష్యత్తు గురించి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి ఇచ్చిన దాన ఘనత ఎవరిదంటే పూసపాటి వంశీయులది. అలాగే దానికి ముందుండి నడిపించిన అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారికి అని మీకు ముందు చెప్తున్నాం. గతంలో నాయకులు వచ్చేవారు, మీరు తాతలు నేతలు తాగారు, లేదా మీరు మూతులు తెచ్చారు. అయ్యా ఏనాడైనా మీరు ఒక్కరికి హెల్ప్ చేసింది లేదు, ఒక్కరికి ఒక గజం ఇచ్చింది లేదు విజయనగరం నియోజకవర్గంలో. లేకపోతే ఏ వైసీపీ నాయకుడు ఆయన ఇక్కడ ఉంటే వాళ్ళు చర్చకు రమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్రీతమ నాయకులు అశోక్ గజపతి రాజు గారు కూడా 40-45 సంవత్సరాలు రాజకీయం చేశారు. ఎక్కడా కూడా చంద్రుడికైనా మచ్చ ఉంటుంది కానీ అశోక్ గజపతి రాజు గారికి ఒక మచ్చ కూడా లేదంటే మనందరం కూడా ఎంతో ఆనందపడే విషయం. ఆయన వెనకాల తిరుగుతున్నామని ఆనందం మనకి ఎదుర్చారు. ఇప్పుడు ఆవిడ అయిన తలక తనని మన ఎమ్మెల్యే గారు అదితి మేడం గారితో తిరుగుతున్న ఆయనతో ఒక పద్ధతి, ఒక పెద్ద గౌరవం మాట్లాడతారు. మేడం గారు ఒక పద్ధతి, ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలతో ఉంటూ, కార్యకర్తలతో ఉంటూ, ప్రజలతో ఏ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చే ఒక మంచి యువ నాయకురాలు మన ఎమ్మెల్యే గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయి అక్కడ జైల్లో మగ్గిన విశాఖ, విజయనగరం జిల్లా వాసులకు చెందిన 9 మంది మత్స్యకారులు ఎట్టకేలకి క్షేమంగా స్వస్థలాలకు చెందిన సంగతి తెలిసిందే. వీరింతా కలెక్టరేట్ సమావేశ మందిలో జరిగిన పీజీఆర్ఎస్లో తమను ఆదుకోవాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కొండరాజపాలెం సర్పంచ్ ఎస్ చిన్నారావు మాట్లాడుతూ దాదాపు 3 మాసాల పాటు బంగ్లాదేశ్ చెరలో మగ్గిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మాకు తగిన ఆర్థిక సాయం కల్పించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా ఈయనకి ఏదైతే బోట్లు ఇచ్చారో ఆ బోట్లో ఉన్న మిషన్ని వీళ్ళు ఆన్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకు జరగట్లేదని అడిగితే మాకు పూర్తి అవగాహన లేదని చెబుతున్నారు. దాని మీద ఫిషరీస్ జేడీ దగ్గర తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి వీళ్ళకి అవగాహన వచ్చే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి కృషి చేస్తాం. మా వాళ్ళు మా గ్రామానికి సంబంధించిన 6 మత్స్యకారులు, అలాగే మా పోసపట్రాజు మండలం తిప్పలవలస గ్రామానికి సంబంధించిన 2 మత్స్యకారులు, అలాగే చింతపల్లి గ్రామానికి సంబంధించిన మొత్తమే 9 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లా నుంచి వలస వచ్చి విశాఖపట్నంలో 10 నెల 12వ తేదీన వేటకెళ్ళడం జరిగింది. 10 నెల 12కి వేట చేస్తులుగా సముద్రంలో వేట చేస్తున్న 10 నెల 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో సముద్రంలో అక్కడ సిగ్నల్ లేక రాత్రి సమయంలో ఇటువంటి ఎక్కడికి వెళ్తున్నామో తెలియలేక బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి వెళ్ళిపోవడం వల్ల బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ మా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళని కూటమి ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఈ విషయం మేము అనేక విధాలుగా అంతకుముందు మేము కలెక్టర్ ఆఫీసులకి, ఆర్డీఓ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ తిరిగి ఇవన్నీ చేసి మా బాధను ప్రభుత్వానికి, అధికారులకు, అన్ని విధాలు రాజకీయ నాయకులకు అందరికీ చెప్పి
మా మీద దయ చూపించి ఈరోజు మమ్మల్ని మా మత్స్యకారులు విడిపించి మాకు అభ్యర్థినందుకు ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఈరోజు మా వాళ్ళు ప్రాణాలతోనైతే వచ్చారు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఈరోజు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి బీపీ షుగర్లు పెరిగిపోయి జ్వరాలతో వచ్చి ఉన్నారు. వీళ్ళని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దామని హాస్పిటల్కి బయలుదేరాం. ఈలోపు హాస్పిటల్కి వచ్చే దారిలో కలెక్టర్ గారిని కలిసి మా యొక్క బాధను తెలియజేసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం రూపంలో ఇచ్చి మా బాధిత కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున దేశ ప్రజల మనోభావాల అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ అన్నారు. విజయనగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ సుస్థిర అభివృద్ధికి ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ నిర్మాణానికి పునాదులు వేసే దిశగా బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ 3 కర్తవ్యాలను గుర్తు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందన్నారు. తయారీ రంగంలో ఊతమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ పరిశ్రమలకు 14,000 కోట్ల వ్యయం చేయడం వల్ల దేశం సెమీ కండక్టర్ హబ్గా అవతరిస్తుందన్నారు. మంత్రి కొట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన గౌరవ ప్రధానమంత్రి విజన్ 2047 లక్ష్యంగా ఈ బడ్జెట్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఏర్పాట్ల కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈక్విటీ సపోర్ట్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారన్నారు. విజన్ 2047 అనేది ఏదైతే భావించారో దానికి అనుగుణంగా కొత్త అధ్యాయం అనేది బడ్జెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలో కూడా అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈక్విటీ సపోర్ట్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు. సుమారు 10,000 కోట్ల రూపాయలని దీన్ని కేటాయిస్తూ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అని ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ద్వారా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కి పెద్ద ఎత్తున సహకారం చేయడానికి ఒక కొత్త ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కేవలం వాటి కోసం మాత్రమే ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్ నుంచి సూరత్గా ఒకటి ప్రారంభిస్తున్నారు. దాన్ని భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా కోస్టల్ కార్గో మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఎనర్జీ మీద ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో కూడా 4 గ్రిడ్లు ఉంటే ఒకే గ్రిడ్ 1 కంట్రీ 1 గ్రిడ్ పేరుతో దేశమంతా ఒకే గ్రిడ్ ఉంది. ఇక్కడ మనం ఈ విజయనగరంలో గ్రిడ్కి కనెక్ట్ చేస్తే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ నార్త్ ఈస్టర్న్ కంట్రీలో ఇవ్వడానికి ఉంది. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద భౌగోళికంగా ఇంత జనాభా కలిగిన ఏ దేశంలో కూడా లేదు. 1 గ్రిడ్ ఉంది కాబట్టి ఒక కొత్త సంస్కరణని తీసుకొస్తున్నారు. దాదాపు 350 సంస్కరణలు వివిధ విభాగాల్లో తెచ్చిన వాటిలో ఇది ఒకటి. పంప్డ్ స్టోరేజ్ ప్రోడక్ట్ మన దగ్గర చాలా నదులు ఉన్నాయి. పోర్ట్ల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల సంపద సృష్టి జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను కూడా దేశవ్యాప్తంగా మంజూరు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన దక్షిణ రాష్ట్రాలకి అంటే హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నుంచి చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పుణే దాకా 7 కారిడార్లలో దాదాపు 4 కారిడార్లు సౌత్ ఇండియాలో ఉంటున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనకు జరుగుతున్న దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 36వ వార్డు సున్నపు వీధిలో వైసీపీ నాయకులు మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో 10 మంది నిరుపేదలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఒక్కొక్కరికి బస్తా బియ్యం అందజేశారు. కేక్ కట్ చేసి వాసుపల్లి అభిమానులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడారు. పార్టీ నాయకులు అభిమానుల సందడి మధ్య సేవా కార్యక్రమంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాసుపల్లికి నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని షకీల్ ఆకాంక్షించారు. షకీల్ ఉండాలని మంచి పదవిలో అతను మనం చూడాలి. అతి త్వరలో మనం అతన్ని కార్పొరేటర్ గా చూసుకోవాలి. ఈ వార్డుకి మంచి మనసుండే వ్యక్తి. పేదలంటే ఆప్యాయత, గౌరవం, అభిమానం ఈ 3 ఉండే వ్యక్తి. వాళ్ళ మతంలోనే చెప్తాది, రూపాయి సంపాదిస్తే
ఒక 50 రూపాయలు 50 పైసలు ఖర్చు పెట్టమని. మరి ఈరోజు అతని సంపద అది పెద్దదని ఏం చెప్పను, అంతంత మాత్రమే. కానీ ఈరోజు మీ పేదలందరికీ కూడా 10 కుటుంబాలకి నేను 50,000 పంచుతాను సార్ అని నా పేరు పెట్టుకున్నాడు. పంచింది అతను, పేరు పెట్టింది నాది. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ ఇవాళ కావాలంటే బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళరాలు. ఎందుకంటే ఆయనకి వాళ్ళందరికంటే మనం ముఖ్యం, ఫ్యామిలీ కంటే మన ఫ్యామిలీ ముఖ్యం ఆయనకి. అందుకే ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చారు. అలాగే ఇక్కడ 10 మెంబర్స్ పూర్ పీపుల్, వాళ్ళకి హెల్ప్ చేయని ఎప్పటి నుండో అంటున్నారు. అందుకని వాళ్ళ సారు ఆ 10 మెంబర్స్కి డబ్బులు ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఈ బర్త్డే సెలబ్రేషన్ నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అందజేసిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ రోజు మొత్తం 5 వినతులు వచ్చాయి. పెన్షన్ సంబంధించిన ఒకటి, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఒకటి, ప్రణాళిక విభాగానికి సంబంధించిన 3 వినతులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, రమణమూర్తి, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి శ్యాంబమూర్తి, డిఈ నరసింహారెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా పరిధి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది తమ సమస్యల వేదికలో అధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలను పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు తమకు వర్తింపజేసి ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్నింటికి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులు ఎండోర్స్ చేసి తక్షణ పరిష్కారం సూచించారు. మున్సిపల్ షాపులకు ప్రతి 3 సంవత్సరాలకు 33.1/3% అద్దె పెంపుదల, 18% జీఎస్టీ పెనుభారంగా మారిందని మున్సిపల్ ఐడిఎంఎస్టీ షాపుల వర్తకుల సంఘం అధ్యక్షుడు బెహ్రా శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఐడిఎస్ ఎంటీ షాపుల వర్తకులు ఈరోజు విఎంసీఆర్ షాపులను అద్దెలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐడిఎస్ వంటి న్యూ వరల్డ్ షాప్ కాంప్లెక్స్ మిగతా మున్సిపల్ షాపుల్లో వివిధ రకాల చిన్న తరహా వ్యాపారులు, వృత్తిదారులు వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. వ్యాపారుల వృత్తులు విపరీతమైన పోటీ వల్ల, ఆర్థిక మాధ్యం వల్ల అంతంత మాత్రంగానే వ్యాపారాలు నడుస్తున్నాయన్నారు. 3 ఏళ్లకు ఒకసారి అద్దెలు పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. 18% షాపులపై జీఎస్టీ విధించడం దారుణమన్నారు. వస్తువులపై ఇప్పటికే జీఎస్టీ కడుతున్నామని మరలా షాపులపై జీఎస్టీ వ్యాపారులపై వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగా 375 పైచలకు వస్తువుల మీద స్లాబ్ రేట్లు తగ్గించారు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 28 స్లాబ్ రేట్లు ఉందనుకోండి, 28% ఒక వస్తువు మీద, దాన్ని 18% చేశారు. 12% ఉన్న దాన్ని 5% చేశారు. కానీ మున్సిపల్ అద్దెల మీద మాత్రం వాళ్ళు ఏ ఒక్క 1% కూడా తగ్గించలేదు. ఇది చాలా అన్యాయమైన విషయం. అసలు ఇంకోటి, జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, అంటే వస్తువుల మీద పన్ను, వస్తు సేవ పన్ను. అది మరి వస్తువు కాదు కదా. మున్సిపల్ షాపులు అనేవి అద్దెకి మనం ఇస్తున్నాం. ఆ షాపుల్లోనే వ్యాపారం చేసే వస్తువుల మీద ఆల్రెడీగా వాళ్ళు జిఎస్టీ తీసుకుంటున్నారు. మళ్ళీ అద్దె మీద తీసుకోవడం ఏంటి? ఒకవేళ చెల్లిస్తే మున్సిపాలిటీ వాళ్ళు చెల్లించాలి, మనకు సంబంధం లేదు వాస్తవంగా. మరి ఎందుకు ఇది ఇలాగ అమలు జరుగుతుంది? అది నిర్దిష్టంగా మనం తెలుసుకొని మరి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాలనుకుంటున్నా. ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో
ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మొదలు ఆ పార్టీ మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధుల తీరు, భాష ఆక్షేపణీయమని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు, వీడియోలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నట్లు ఘంటా వెల్లడించారు. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ సైతం క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం. ఒక సీనియర్ పొలిటీషియన్గా 6 టైమ్స్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా, ఎన్నో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఈ రాష్ట్రంలో పరిపాలన చూసిన వ్యక్తిగా, మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కూడా పిలవడం జరిగింది. రాజకీయాల్లో మనతో పాటు భవిష్యత్తు తరాలు కూడా ఈరోజు ఒక ఆందోళనలో పడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు తయారవుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తిని. మొట్టమొదటిసారిగా 1999లో అనకాపల్లి ఎంపీ దగ్గర నుంచి ఈ 30 ఏళ్ళు కూడా సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా, ఎప్పుడు కూడా లేని ఒక కొత్త వైఖరి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది, మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయనైతే ఒక స్థాయి వరకు వెళ్ళాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపులో ఎలా పుట్టావు అని నువ్వు ఆలోచించుకునే విధంగా మాట్లాడితే ఆ రోజు అది పెద్ద సెన్సేషన్ అయింది. అంటే డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండించారు. అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఆ విషయంలో నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడింది అది ఆయన మనోభావాలు కానీ చెప్తుంటే క్షమించని చెప్పి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిసినట్లు నివేదికలు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు వారి ఇళ్లపై వారే రాళ్లు చేసుకొని రాజకీయాలు చేయాలని చేస్తున్నారన్నారు. కులాలు, బీసీలు అని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడానికి ప్రయత్నించారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నట్లు చేస్తున్నారన్నారు. తిట్లు తిట్టడంలో అవార్డులు ఇస్తే వైసీపీ నేతలకు తిట్లు శ్రీ, తిట్లు భూషణ్, తిట్లు విభూషణ్, తిట్లు రత్న అవార్డులు వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీ నేతలపై ఎద్దేవా చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి రాజనీతిజ్ఞత అదే. ఒకవేళ తప్పు చేస్తే సొంత పార్టీ అయినా అదే సమయంలో ఏమవుతుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు ఆయన ఇది మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చింది దేని గురించి, ప్రజా సమస్యల మీద రాలే, పరామర్శలకు వెళ్ళాడు. ఏది నెల్లూరుకి వెళ్ళి హత్యాయత్నం కేసులు ఉన్నాయని పరామర్శించాడు. ఇక్కడ వచ్చేసి దొంగ సర్టిఫికేట్ తయారు చేసిన, హౌస్ పట్టాలు తయారు చేసిన ఆయన్ని పరామర్శించాడు. ఎందుకో మరి ఏం విభేదాలు ఉన్నాయో లేదా వ్యక్తిగతంగా ఏమున్నాయో నాకు తెలియదు, కానీ పాపం మద్యం కేసులో ఉండే వాళ్ళని పరామర్శించలే. అదేదో ఉంది దాంట్లో, మతలబ్ ఏదో ఉంది, అది పరామర్శించలే. అందుకని ఆయనేమో ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని సమర్థించాడు. అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ప్రోత్సహించారు. శబాష్, భలే మాట్లాడు, ఇలాగే మాట్లాడు, ఇట్లా మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో తిట్ల దండకం ఒక పోటీలు పెడితే మనకు తప్ప ఇంకోటికి రాకూడదు అనే చందంగా ఉంది. ఈరోజు అట్లాంటి పోటీలు పెడితే మాత్రం వైసీపీ నాయకులకు మాత్రమే అన్ని అవార్డులు పోతాయి. తిట్లల్లో కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉన్నదానికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, తిట్టు రత్న, తిట్టు శ్రీ, తిట్టు భూషణ్, తిట్టు విభూషణ్, అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పోతాయి. ధన్యవాదాలు. కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోహియా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నట్లే చెల్లించి ఒక్కో కార్మికుని దగ్గర నుంచి నెలకు 3,000 రూపాయల చొప్పున 90 మంది కార్మికుల నుంచి అక్రమంగా కాజేశారని తెలిపారు. కమిషనర్ జోక్యం చేసుకొని ఇలా అక్రమంగా వసూలు చేసిన 14 నెలల సొమ్మును కాంట్రాక్ట్ నుంచి వసూలు చేసి కార్మికులకు తిరిగి చెల్లించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కార్మికుల మీద లేదు. ఎంతసేపు కార్మికుల చేత పని చేయించుకోవడం తప్ప వాళ్ళ సంక్షేమం చూడటం లేదు. కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా సరే లోయా కాంట్రాక్టర్, ఢిల్లీ కాంట్రాక్టర్ అయిన లోయా ఆటో ఇండస్ట్రీస్ కంపెనీ అన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90 ఆటోలను ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసి వాటిని డంపింగ్ యార్డ్కి తరలిస్తూ ఉంటారు. అట్లాంటి కార్మికులకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా జీవీఎంసీ వాళ్ళు బిల్లులు చెల్లించలేదనే నెపంతో నిలుపుదల చేయడం జరిగింది. పారిశుధ్యం చాలా దెబ్బతింటా ఉంది. కాంట్రాక్టరు క్లాబ్ డ్రైవర్ల వల్లే 15,000 రూపాయలు ఇవ్వడానికి అని చెప్పేసి అని కండిషన్ ఉంది. కానీ 15,000 రూపాయలు ఇస్తూ అంటే 12,000 నుంచి 15,000 పెంచుతూ మళ్ళీ 3,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. దాని ప్రూఫ్లన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రూఫ్లన్నీ కూడా గత కమిషనర్ గారికి ఇస్తే ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డబ్బులు రిటర్న్ చేయమన్నారు. ఇంతవరకు ఆయన డబ్బులు రిటర్న్ చేయలే. 14 నెలలు 3,000 చొప్పున 90 మంది కార్మికుల చేత ఎంత డబ్బు అవుతుంది? ఈ డబ్బు అంతా కూడా ఈ విధంగా లూటీ చేస్తూ ఉంటే మేయర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా పట్టించుకోలేదు. కాబట్టి వెహికల్స్ జీవీఎంసీ వెహికల్స్ కాబట్టి ఈ వెహికల్స్ తోటి అసలు ఎంఎస్ఎఫ్ డ్రైవర్ల వల్లే వెహికల్స్ సొంత వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా ఈ మన జీవీఎంసీ వెహికల్స్ మీద ఈ కార్మికులందరినీ కూడా కొనసాగిస్తూ ఎస్ఎల్ఎఫ్ ద్వారా వేతనం చెల్లించాలని చెప్తాను. గత ఇన్ఛార్జ్ కమిషనరు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన అంగీకరించారు. వీళ్ళకి ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అక్రమాలు పాల్పడుతున్నారని. అందువల్ల వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈవేళ కమిషనర్ గారికి మెమరాండం అది మళ్ళీ ఒకసారి ఇవ్వడం అనేది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా రహదారుల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో డెంకాడ మండలంలో పలు గ్రామాల్లో విస్తరణలో ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికారులు రోడ్డు విస్తరణకు సంబంధించిన మార్కింగ్ ఇవ్వడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోడ్డు విస్తరణలు పోతున్న ఇల్లు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. ఇల్లు కోల్పోతే పిల్ల పాపలతో రోడ్డును పడతామని ఆవేదన వెలుబుచ్చారు. కావున అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు మార్పు చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డెంకాడ మండలంలో బలవంతంగా ఐటీఐ కంపెనీ పేరుతో 3,000 ఎకరాల భూమిని బలవంతంగా భూసేకరణ రైతుల దగ్గర నుంచి జరపడాన్ని, అలాగే నాతవలస విజయనగరం మధ్యగా విమానాశ్రయానికి రహదారి హైవే విస్తరణ పేరుతో 300 ఇళ్లని తొలగిస్తున్నటువంటి విధానానికి నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డెంకాడ మండల రైతులకి ప్రజలకి అండగా నిలబడటానికి, వారికి సంఘీభావంగా నిలబడటానికి ఈవేళ మేము వచ్చాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి మేమైతే అనుకుంటున్నాం ఆయనకున్నంత భూదాహం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి ఉండదని ఈవేళతో తేటతెల్లమైంది. రాష్ట్రంలో ఆయన ఎప్పుడు అధికారం చేపట్టినా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని డేగకళ్ళు వేసుకొని వెతుకుతాడు. డేగకళ్ళు వేసుకొని వెతికి భూముల్ని బలవంతంగా సేకరిస్తారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, 2013 భూ హక్కుల చట్టం ఉంది, తెలుసా లేదా? ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు మీకు తెలుసా లేదా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14కి కూడా మీరు ఆ చట్టంలో ఏమున్నదో తెలియదా? ఇవాళ అడుగుతున్నాం. చాలా కంపెనీల కోసం కంపెనీల పేరుతో భూములు సేకరించారు. ఇంతవరకు మీరు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కంపెనీల్లో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారో ఒక్కరి పేరైనా మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్కు 40,000 కోట్ల నిధులు కేటాయించాలని విధ్వంసం రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన తెలిపింది. రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, 50 ఏళ్లకే పింఛను వర్తింపజేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విధ్వంసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు మాట్లాడారు. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఈ బడ్జెట్లో సబ్ ప్లాన్ నిధులు కేటాయింపై చట్టబద్ధ భాగస్వాములైన ఎస్సీ ఎస్టీ ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మార్చిలోపే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. మేము బడ్జెట్ స్టేక్ హోల్డర్స్ని. ఎందుకంటే మాకు ఈ బడ్జెట్లో సబ్ ప్లాన్ ఉంది, చట్టం ఉంది. చట్టబద్ధమైనటువంటి స్టేక్ హోల్డర్స్తో మాతో మాట్లాడట్లేదు ప్రభుత్వం. అందుకని మా అభిప్రాయాన్ని మీ ద్వారా చెప్పాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ బడ్జెట్లో నెంబర్ 1
ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరపాలంటే అదనంగా డబ్బులు కేటాయించాలి. ఏమిటి హామీలు? మీరు రద్దయినటువంటి సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు తీసుకున్నారు. అది పునరుద్ధరించాలంటే 5,000 కోట్లు కావాలి. మీరు ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు. అది ఇవ్వాలి అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలు 11 లక్షల పింఛన్దారులు ఉన్నారు. 50 ఏళ్ళకి దించితే ఇంకో 11 లక్షలు అవుతారు. ఈ 20 లక్షలకి 4,000 రూపాయలు ఇవ్వాలంటే మరొక 5,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ హాస్టల్లో పిల్లలు రక్షిత నీరు లేక రోగిష్ఠులు అయిపోయి 100 మంది ఆసుపత్రి పాలయ్యి 10,000 సంఖ్యలో చనిపోయారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 5,000 కోట్లు కావాలి. ప్రభుత్వం ప్రజలందరికీ అమలు చేసేటువంటి అభివృద్ధి పథకాలు అటు పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషను, ఎడ్యుకేషను, విద్య, వైద్యం వీటన్నిటికీ మీరు కేటాయించే బడ్జెట్లో దళితులకు కూడా వాటా ఉంది. దళిత వాడల్లో రోడ్లకి పైపులకి మరొక 5,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే మొత్తంగా 20,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలి. గతంలో మీరు ఇచ్చినవి 20,000 కోట్ల రూపాయలు. విజయనగరం జిల్లా జామ్ మండలంలో ఉన్న క్వారీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ క్వారీలో పనిచేస్తున్న కూలీలు ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. క్వారీ వలన పొల్యూషన్ అవుతుందని, క్వారీని తొలగించాలని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం కలెక్టర్కి ఫిర్యాదు చేశారని అది వాస్తవం కాదన్నారు. క్వారీ మూసివేస్తే సుమారు 100 కుటుంబాలు ఉపాధి కోల్పోతామని ఆవేదన వెలుబుచ్చారు. కావున క్వారీని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. ముంజేరు గ్రామంలో ఉన్నటువంటి భూముల్ని సాఫ్ట్వేర్ కంపెనీ కోసమని ఐటీ హబ్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారని చెప్పి జేసీ గారు మొన్న రావడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఎంతమంది కలిపి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి గ్రీవెన్స్కి వచ్చాము. ముందు దీనికంటే ఎయిర్పోర్ట్లో కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత దీనికంటే ముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మిరాకిల్ అనే కంపెనీకి కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిందంతా ఓన్లీ నాటు పల్లం భూమే మిగిలింది. ఇది కూడా పోతే మేము ఉరేసుకొని సావడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకోసం కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. విశాఖ ఉక్కు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 8న గాజువాక లంకా మైదానంలో ప్రజా గర్జనపేట భారీ బహిరంగ సభ నిర్వహించానన్నారు. ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేదు, ప్లాంట్కు వినియోగించకుండా ఉన్న మిగులు భూములైనా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్ను ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాదేవ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు భూములు ఇచ్చి నష్టపోయిన నిర్వాసితులు న్యాయం కోసం 8న నిర్వహించనున్న ప్రజా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పాపం అంత పెద్ద ప్లాంట్కి భూములు ఇచ్చింది వీళ్ళు, కానీ వీళ్ళ గురించి పట్టించుకునేటందుకు ఎవ్వరూ లేరు. ఒక యూనియన్ లేదు, ఒక రాజకీయ పార్టీ లేదు, ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. అందుకని వీళ్ళు గత 4-5 ఏళ్ల బట్టి భూములు కావాలని పోరాడుతున్నా అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. సో ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా దీన్ని మలచాలన్న ఒక ఆలోచనతో గాజువాకలో 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల దాకా బహిరంగ సభ పెట్టాము. దానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ గారు వస్తున్నారు. ఆయనకు కూడా వీళ్ళ యొక్క పరిస్థితులు వివరిస్తే ఆయన కూడా కదిలిపోయి తప్పకుండా మనం చేయగలిగిన సాయం చేద్దామని ఆయన వస్తున్నారు. అలాగే మన మాజీ పార్లమెంటు సభ్యులు, అలాగే మంత్రి గారు వడ్డే శోభనాథీశ్వరరావు గారు, ఆయనకు కూడా చెప్తే ఆయన వస్తున్నారు. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు, రాయలసీమ పరిరక్షణ సమితి బొజ్జ దశరథరామిరెడ్డి గారు, బీకేఎస్ కొండారెడ్డి గారు, ఇలాగా అన్ని ప్రజల సంఘాల, రైతు కూలీ సంఘం ప్రెసిడెంట్ ఝాన్సీ గారు, ఇలా అందరినీ తీసుకొని ఒక వేదిక మీద కూర్చోబెట్టి వీళ్ళ యొక్క ఉద్యమాన్ని ముందర ప్రపంచానికి తెలియచేయాలంటే ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది మలచాలి. ప్రభుత్వం చెవికి చేరాలి. చేరి వీళ్ళేమి గొంతెమ్మ కోరిక కోరటం లేదండి. వీళ్ళు ఇచ్చిన భూములే ఖాళీగా పడున్నాయి, ఆ భూములు మాకు ఇవ్వండి అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో మాకు ఒక సబ్సిడీ ఇవ్వమని అడగటం లేదు, ఫ్రీ స్కీమ్ అడగటం లేదు, ప్రభుత్వం డబ్బులు అడగట్లేదు. మా భూములు ఖాళీగా పడున్నాయి, మేము ఇచ్చినవే కదా, మాకు ఇస్తే మేము బతుకుతాము. ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఎలాగో ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వలేదండి. 16,500 ఆర్ కార్డులు అంటే 8,000 మందికి ఇచ్చారు. 8,500 ఆర్ కార్డులు ఎప్పటికీ ఇవ్వలేదు 35 ఏళ్ల బట్టి. ఇప్పుడు ఆ ఇచ్చిన 8,000 ఉద్యోగాలు కూడా తీసేశారు. ఎలా బతుకుతారు? తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరగడం వాస్తవమని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలికోటలో సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి కారణం ఆ పార్టీ నాయకులు మాట తీరు లేకపోవడం వల్లనే అన్నారు.
ప్రజా జీవితంలో ఆదర్శంగా ఉన్న సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు బూతులతో మాట్లాడడం దివాలు కోరుతున్నానికి నిదర్శనమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్పందించి అంబటి రాంబాబును మందలించకుండా సపోర్ట్ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడం వల్లనే ఓటుతో బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి బుద్ధి రాకపోవడం సరికాదన్నారు. చంద్రబాబును దూషిస్తే వైసీపీ నాయకులు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ఇదే తీరు కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండవన్నారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కర్రావు, పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, ఎం భుజ్వలస సర్పంచ్ సెకండపల్లి ఈశ్వరరావు ఉన్నారు. వాడుకోవడం తప్పని నేను ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుపతిలో జరిగినటువంటి అపచారం మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. తిరుపతి లడ్డు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇంచుమించు 4 నుంచి 5 రోజులు చెడిపోకుండా ఉండేది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 10-12 రోజులు కూడా చెడిపోకుండా ఉండేది. వీళ్ళు కల్తీ నెయ్యి వాడారు, నాసిరకం సరుకులు వాడారు అన్నదానికి ప్రప్రదమైనటువంటి ఆధారం వాళ్ళు గవర్నమెంట్లో. మీరు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తిరుపతి లడ్డుని ఫ్రిడ్జ్లో పెట్టిన 3వ రోజుకి చెడిపోయింది. నాసిరకం సామాన్లు వాడడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడింది. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు సమస్యలపై వేదికలో అధికారులకు అర్జీలు అందజేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి వర్మలు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండోర్స్ చేశారు. కాగా పూర్ణ మార్కెట్ చెందిన గోవిందమ్మ అనే మహిళ కేవీఎస్ అనే హోల్సేల్ వ్యాపారి నుంచి తమ దుకాణాన్ని తమకు ఇప్పించాలని ఏడీసీ రమణమూర్తికి విన్నవించుకున్నారు. మా అమ్మగారు చచ్చిపోయిన తర్వాత కొంతకాలం వరకు నేను చేశాను. అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు. చేసేసరికి అనారోగ్యం వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేకుండా వస్తే మా పక్కని రిడల్ పూర్ణ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం చేస్తారు. అతని పేరు కేవీఎస్. అయితే నేను అమ్మ నీకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు కదా, నువ్వు వ్యాపారం చేయట్లేదు, నీ దుకాణం మీ దుకాణాలు నేను ఆశీలు కట్టుకొని పెట్టుకుంటాను, ఎప్పుడు వచ్చినా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నారు. తిరిగి వెళ్ళేసరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఏటమ్మా నాకు బుర్ర తింటున్నావు ఏటి అంటున్నారు, కానీ నా దుకాణం నాకు అప్పగించట్లేదు. అయితే వెళ్ళేసరికి వాళ్ళు కూర్చున్నారు, ఆశీలు కట్టే, వీళ్ళు కూర్చున్నారు, ఆశీలు కట్టే. అంటే నేను కాశీ అన్న అతను ఆశీలు దండివారు, అతనికి ఆశీలు కట్టడం, ఇంకోళ్ళు ఎవరు మరీ తెలియదు. వాళ్ళు కూర్చుండిపోయి సంఘం పూర్ణ మార్కెట్లో సంఘం ఉంది, సంఘం వాళ్ళకి చెప్తే అందరూ వచ్చారు. వచ్చేసరికి ఆవిడ కూర్చుని ఆవిడేమో వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొచ్చి వాళ్ళ మీద ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళ మీద తిరగబడ్డారు. చివరికి నాకు కొట్టడానికి వస్తున్నారు. నాకు అనేది నిలువు నీడ లేదు. నేను జీవనపాదం ఇది. నాకు అన్యాయం చేసి కబ్జా చేసి నా దుకాణం తీసుకొని ఇవ్వట్లేదు. అది నా బాధ. అది నేను ఫోన్ చేసి పంపిస్తానమ్మా అన్నారు. ఎటూ లేదు, ఉన్నా లేనట్టే. దాని మీద బ్రతుకు తెరుగున్నది. కొట్టడానికి రావడం, మనుషులు తిరస్కరించడం, నా దుకాణం అన్నది నాకు అప్పగించడం లేదు. విజయనగరం జిల్లా భోగాపురం పుష్పట్రాగ తీర ప్రాంతానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఈరోజు ఉదయం విశాఖకు చేరుకున్నారు. భోగాపురం మండలం కొండరాజపాలెం గ్రామానికి చెందిన సురపతిరావు, అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, చిన్నప్పన్ రమేష్, పుష్పట్రాగ మండలం తిప్పలవలసకు చెందిన వాసుపల్లి సీతయ్య, నక్క రమణ, మైలిపల్లి అప్పన్న వీరంతా గత ఏడాది అక్టోబర్ 13న విశాఖ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో వేట సాగిస్తూ అదే నెల 22 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బంగ్లాదేశ్ సరిహద్దు దాటారు. అక్కడ కోస్ట్ గార్డ్స్ 9 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. ఇరు దేశాల అంగీకారంతో మత్స్యకారులు విడుదల చేయడంతో ఈరోజు క్షేమంగా విశాఖకు తిరిగి వచ్చారు. అయితే విశాఖపట్నం పోలీసులు అధికారులు అంతా కలిసి 9 మంది మత్స్యకారులను మత్స్యకార నాయకుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా ఉచిత పంపిణీ విధానాన్ని ప్రస్తావించడంపై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఫెడరేషన్ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధి కంకటాల మల్లిక్ మాట్లాడుతూ బడ్జెట్లో ఉచితాలు ప్రస్తావించకపోవడం విప్లవాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. ఇక బడ్జెట్లో మన రాష్ట్రానికి చేసిన కేటాయింపుల నిధులను సక్రమంగా సకాలంలో వినియోగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. క్లౌడ్ టెక్నాలజీస్కి 20 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేదని అనౌన్స్ చేశారని, అది మన రాష్ట్రానికి ఒక జాక్పాట్ అని తెలిపారు. అలా ఫ్రీలు ఇవి ఇస్తాం ఫ్రీగా, అవి ఇస్తాం ఫ్రీగా, ఇది చేస్తే ఇది ఇస్తాం అంటారు. కానీ ఈసారి బడ్జెట్లో మాత్రం నిర్మలా సీతారామన్ గారు, మరి ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోద్బలమా లేకపోతే ఆవిడ నాకు తెలియదు, కానీ ఐ హ్యామ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ నో ఫ్రీబీస్. అంటే ఏంటి, ఫ్రీగా డబ్బులు పంచిపెట్టడం అని ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే దాని అర్థం ఎవ్రీ పర్సన్ హూ వాంట్ టు బీ గ్రోత్ కావాల్సిన వాళ్ళు కష్టపడి పనిచేసి కష్టపడి వ్యాపారం చేస్తే డెఫినెట్గా వస్తుంది తప్ప మన ఖనిజ సంపద ఏదైతే భారతదేశం సంపద ఉందో అది ఫ్రీగా ఇవ్వటం లేదు ఈ సంవత్సరం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ పాయింట్, ఇక్కడ ద టోటల్ ఇఫ్ యు సీ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి ఏమేమైతే ఇస్తాం అనుకున్నారో ప్రతి స్టేట్కి ఇస్తారు. ఈసారి ఇచ్చింది మనం తెచ్చుకోవడం ఒక 50%, తెచ్చుకున్నది ఖర్చు పెట్టడం 50%. ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే వాళ్ళు అలర్ట్ చేస్తారు, వీళ్ళు బిడ్ చేస్తారు, వాళ్ళు కొంత ఇస్తారు, కొంత అవుతుంది. అయితే ఈసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న రిలేషన్ దృష్ట్యా మనం కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం మన ఎలిజిబిలిటీ ఎంతైతే మనకు డబ్బులు అలాట్ చేశారో అవి తెచ్చుకోగలిగితే, తెచ్చిన తర్వాత అది సద్వినియోగంగా వాళ్ళ చెప్పిన పద్ధతిలో ఖర్చు పెట్టగలిగితే, ఈ రెండు సాధిస్తే ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ థర్డ్ ద లాస్ట్ ఏంటంటే క్లౌడ్ టెక్నాలజీస్కి 20 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేదని అనౌన్స్ చేశారు. అది మనకి ఎంత జాక్పాట్ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రపంచం మొత్తానికి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ విశాఖపట్నం. సో దట్ ఈజ్ వస్తుంది కాబట్టి 20 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ రెడ్యూషనల్ సిస్టమ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్ దిలీప్ చక్రవర్తి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత భాగస్వామ్య అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 143 దరఖాస్తులు అందగా రెవెన్యూ దరఖాస్తులు 91, సాధారణ దరఖాస్తులు 52 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం అర్జీల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యం కాదని, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరిలోవర్ డ్రైవర్స్ కాలనీలో షాదీఖానాలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఖాలిద్ షా అధ్యక్షం జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను పంపిణీ చేశారు. చిన్నారుల టైక్వాండో ప్రదర్శన తిలకించారు. చిన్నతనం నుంచి ఆత్మరక్షణ విద్యను అభ్యసిస్తున్న బాలికలను సిపి అభినందించి మాట్లాడారు. అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు హాజీ అబ్బాస్ హుస్సేన్ అహ్మద్లు పాల్గొన్నారు. కూడా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మా ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాలు మన వాళ్ళందరికీ తెలుసు. మా ఏరియాలో 11వ వార్డులో అందరికీ తెలిసిందే. మేము చేస్తూనే ఉంటాం. మేము ఉన్నంత వరకు చేస్తాం. తర్వాత భగవంతుడి దయ, ఎవరు చేస్తారు ఎవరు చెందుతారు అనేది పైవాడు మనకి రాసి ఇస్తేనే మనం చేయగలం. అందరూ చేయలేరు. ఎంతోమంది డబ్బు గలలు ఉండొచ్చు, కానీ అందరూ చేతిలో తీసి వాళ్ళకి వెయ్యి నువ్వు ముందుకు రా, నువ్వు చెయ్యు అనే ప్రోత్సాహం చేసిన వాళ్ళు నా చుట్టుపక్కలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకారాలతోనే నేను ముందుకు నడుపుతున్నాను. నేను ఒక్కడనే ఏం చేయట్లేదు. వీళ్ళందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు. పేదలకి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు, తర్వాత మా యొక్క ఈ షాదీఖానాలో
మా యొక్క అసోసియేషన్ తరపు నుంచి ఉర్దూ అరబ్బీ కూడా నేర్పించి ముసలి వాళ్ళంటి వాళ్ళకి అంటే పెద్దలకి నేర్పించాలనేది ఒక కోరిక. అది కూడా కంపల్సరీగా చేస్తాం. తర్వాత చాలామంది ముసలి వాళ్ళు ముడుకుల నొప్పులతోని ఆటలతోని ఏమీ చేయకు. ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నన్ను రప్పించడం జరిగింది. ఈ ఆహ్వానం మన్నించి నేను ఇక్కడికి వచ్చాను. అది చూస్తే ఈ అసోసియేషన్ చాలా రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. పుస్తకాలు పంపిణీ, దుప్పట్లు పంపిణీ, ఎప్పుడైనా ఆపద ఉంటే, ఇబ్బంది ఉంటే సాయం చేయడం. అది నేను చాలామందికి ఈరోజు బ్లాంకెట్ పంచుకోవడం అది మేము చేశాము. ఈ సందర్భంగా నేను ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు అసోసియేషన్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అదే మాదిరిగా తాయిక్వాండో ప్రదర్శన కూడా నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. వేసవిలో నీటి ఎద్దడి నివారించేందుకు బోరుబావులు మరమ్మతులు చేపట్టి ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలని ఈరోజు భోగాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ఉప్పాడ అనూష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ డి స్వరూపరాణి మాట్లాడుతూ మండలంలోని 639 బోర్లు ఉన్నాయని ఈ రోజు నుంచి 45 రోజుల పాటు 22 పంచాయతీల్లో ఎక్కడైనా బోరు మరమ్మతులు గురైతే వెంటనే మరమ్మతులు చేసే విధంగా ఇంజనీర్ అసిస్టెంట్లు, బోర్ మెకానిక్లు ఆ గ్రామాల్లో మెటీరియల్ తీసుకుని వెళ్లి బాగు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు నందిగం, భోగాపురం గ్రామాల్లో క్యాష్ ప్రోగ్రాం జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ వైకుంఠం నాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి, సచివాలయ అధికారి సీతారామరాజు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి అక్రమంగా లారీ మరియు కార్లలో రవాణా చేస్తుండగా 80 కేజీల గంజాయి కంటైనర్ లారీ, 3 కార్లతో సహా 5 సెల్ ఫోన్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఈరోజు తెలిపారు. పుష్పట్రాగ్ మండలం చింతపల్లి మైలాన్ రోడ్లోని గోవిందపురం కొబ్బరి తోట సమీపంలో అక్రమ్, రాహుల్ కుమార్, తులసిదాసులు లారీ మరియు కార్లతో గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బంది 80 కిలోల గంజాయి, 1 కంటైనర్ లారీ, 3 కార్లు, 1 సెల్ ఫోన్ సహా 4,10,000 రూపాయల గంజాయిని పట్టుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వాహనాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గంజాయి వాడకంలో విద్యార్థులు దూరంగా ఉండాలని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని సిఐ రామకృష్ణ యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గారికి రాబడినటువంటి సమాచారం మేరకు గోవిందపురం రహదారి సమీపంలో 1 కంటైనర్, అలాగే దాంట్లో 1 కారు, దాంతోపాటుగా 2 ఇతర కార్లలో గంజాయికి సంబంధించినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో పోయి రిటర్న్ అయ్యేటటువంటి క్రమంలో పుష్పట్రాగ్ దగ్గర వాళ్ళకి కొంత పోలీసులు పట్టుకుంటారనేటువంటి సమాచారం రావడం జరిగింది. దాని మీద ఆ వెహికల్ని లోపలికి తీసుకెళ్ళి తిరిగి దాన్ని అన్లోడ్ చేసి అక్కడి నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అని అనుకున్నారు. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రీడ్ ఆర్గనైజ్ చేసి దీంట్లో 1 కంటైనర్ వెహికల్, అలాగే 3 కార్లు, 82 కేజీల వరకు గంజాయి, అలాగే 5 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే మరికొంత ముద్దాయిలను కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. గాంజా యూజర్స్ మీద, పెడ్లర్స్ మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తులో మిగతా ఎవరెవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గర్భం నుండి గరువిడి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భం ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుందన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం 6 ఏళ్లుగా గుంతలమయమైన గర్భం రోడ్డు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లానని తెలిపారు.
ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారన్నారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తారని, రెండో విడతగా మరో 3.5 కోట్ల నిధులు విడుదల చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్కెట్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అంబటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సిగ్గుపడేలా ఉందన్నారు. ఎగ్గు సిగ్గులు వదిలి దురభాషలతో ఆ మహనీయుని తిట్టిన దుర్భాషలు ప్రపంచం సిగ్గుపడేటట్లు ఉన్నాయి. అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడిన మాటలకు నిన్ను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని ప్రజలందరూ భావించుకుంటున్నారన్నారు. మీ కుటుంబాలకు సైతం సమేద ఉమ్ము వేసి పరిస్థితికి దిగజారే రాజకీయం చేస్తున్నారన్నారు. క్రమశిక్షణతో కూడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడలేదు. గతంలో మీ నాయకుడు మిమ్మల్ని సైకో అన్నందుకే మా వాళ్ళకి కోపం రాదా అన్నారు. మరి ఇప్పుడు మా నాయకుడిని నీచంగా నీతిమాలిన మాటలు మాట్లాడేందుకు మాకు కోపం రాకుండా ఉంటుందని అన్నారు. అంబటి రాంబాబు, తిట్టులు నీకే కాదు మాకు వచ్చు. తిట్టుకుందామంటే రా, నువ్వు మేము కూర్చొని తిట్టుకుందాం. కానీ క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎంతో క్రమశిక్షణతో తల్లి తండ్రులు చంద్రబాబు నాయుడు గారిని పెంచారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నోట వెంబడే, ఇప్పుడు కాదు ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా ఎప్పుడైనా నీలాంటి పదజాలంతో మాట్లాడటం చూసావా? ఇక మీదట నీ నోటి వెంబట అలాంటి మాటలు వచ్చినట్లయితే తెలుగుదేశం కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిన్ను తరిమి కొట్టడం జరుగుతుంది. భవన మరియు లేఅవుట్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 11వ తేదీ వరకు మాత్రమే గడువును విధించిందని, కావున ప్రజల సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అనధికారికంగా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు, అనుమతి పొందిన అనంతరం విరుద్ధంగా నిర్మించిన భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం భవనాల క్రమబద్ధీకరణ పథకం 2025 నవంబర్ 12 ద్వారా అమల్లోకి వచ్చిందని, ఈ అవకాశాన్ని భవన యజమానుదారులు వారి భవనాల క్రమబద్ధీకరణకు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ద్వారా లేదా ఇప్పుడు ప్రత్యేకించిన భవన యజమానుదారులు నేరుగా బీపీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదవకాశాన్ని ఆఖరి తేదీ మార్చి 11లోగా దరఖాస్తు చేసుకొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులైజ్ అవ్వకుండా అనాథరైజ్గా ఉన్న వాళ్ళ దగ్గర మనం అన్ని ప్లాట్స్ తీసుకుంటాం. ఆ ప్లాట్స్ తీసుకోవడం వల్ల మనం తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అవన్నీ కూడా ప్లాన్ పెట్టుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే దానికి ప్లాన్ రాదు. కట్టవలసిన ఛార్జీలు విపరీతంగా డబల్ పెనాల్టీతో ఉంటాయి గవర్నమెంట్ నిర్దేశించినవన్నీ కూడాను. అదేవిధంగా మనం రెగ్యులేట్ చేసుకుని అనుకోండి లేఅవుట్ని, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన డిస్కౌంట్ ప్రకారం సగానికి సగం ఈ ఛార్జీలన్నీ కూడా తగ్గుతున్నాయి. కాబట్టి వీటిని కూడా ఇప్పుడు మన బీపీఎస్కి అయితే మార్చి 11 వరకు టైం ఉంది, ఈలోగా మీరు చేసుకోవాలి. ఈ ఎల్ఆర్ఎస్కి ఏప్రిల్ 23, 26 వరకు. యాక్చువల్గా మన జనవరిలో టైం అయిపోయింది, కానీ ప్రభుత్వం వారు ఇంకో 3 నెలలు పొడిగించారు. కాబట్టి అనాథరైజ్డ్ లేఅవుట్ అని ఏవైతే ఉన్నాయో అన్నీ రెగ్యులరైజ్ చేసుకోండి. ఏప్రిల్ 23 లోపు ఈ ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. కొత్తవలసలో 2018లో అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చిన హుద్హుద్ ఇళ్లను చనిపోయిన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ 2018లో ప్రభుత్వం 2 సెంట్ల స్థలం ఇచ్చి పట్టాలు ఇచ్చినప్పటికీ స్థలాన్ని చూపించలేదన్నారు. 2 ఏళ్లుగా పలుమార్లు అధికారులకు వినతిపత్రం సమర్పించినా స్పందించిన దాఖలు లేవని, అందుకే ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికైనా స్పందించి మా స్థలం మాకు అప్పగించాలని కోరారు. 2018లో నుంచి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చారండి. ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చారు, మా పట్టాలు కూడా ఇచ్చారు, కానీ మా స్థలాలు అనేది మాకు కేటాయించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు న్యాయం అయితే చేయట్లేదు. మేము ఎలాగుండాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాము. మా వెనక వచ్చిన ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్లక్ష్యంగా ఉంచింది. ఏది తేల్చట్లేదు. చాలాసార్లు మేము విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తున్నామే కానీ మాకు ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదు. మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని సదానందపురం గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ సేతుమధుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న కొండపోరంకి గ్రామస్థానాన్ని తెలియకుండా రాత్రికి రాత్రి తవ్వకాలు చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ఈ కొండ ఫారంకు బొగులు పశువులు మేత లభించలేదని, ఇప్పుడు కొండను తవ్వడం వల్ల పశువులకు మేత లేకుండా పోతుందన్నారు. అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎవరో పోరంబోకు అక్రమంగా త్రవ్వకాలు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి గత 10 రోజులుగా జరుగుతున్నాయి. అక్కడ మా ఊర్లో జస్తులందరం కలిపి దాన్ని అక్రమ తవ్వకాలన్నీ ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అలాగే గుర్ల మండలంలో కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ మేము మా గ్రామాన్ని మేము కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అక్రమంగా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏంటంటే భయపెట్టి మా యొక్క గ్రామాన్ని నిర్బంధించి వాళ్ళు ఏంటంటే ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. దాని కొరకు ఈరోజు గ్రీవెన్స్కి రావడం జరిగింది. మెంటడ మండలం చింతడవలస గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు లేక 2 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి కూలీలు తమ ఆవేదన వెల్లబుచ్చారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తి అక్రమాలకు పాల్పడడంతో అతని విధుల నుంచి తొలగించారన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ని ఎంపిక చేయకుండా తాత్సర్యం చేస్తూ ఉపాధి పనులు చేయడం లేదన్నారు. దీంతో గ్రామంలో ఉన్న ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చింతడవలస గ్రామంలోనూ 2 సంవత్సరాల నుంచి మట్టి పని లేదు, ఉపాధి హామీ పని లేదు. ఆ పీరియడ్ లిస్ట్ని తీస్తారు, ఆ పీరియడ్ లిస్ట్ని వేయాలని సాల్వ్ చూసుకుంటారు. మాకైతే పని జరగట్లేదు. అభివృద్ధి చేసి మేము ఎన్నిసార్లు చేసినా పని పెట్టట్లేదు. ఆ ఏపీవే ఇవి అంతా చేస్తాండ్రు. ఆ ఏపీఓ మీద చెరువులు తీసుకుని మాకు పని పెట్టాలని కోరుకుంటాం. జాబ్ కార్డు మీద 20,000 వచ్చింది, కానీ ఇతను మాత్రం మాకు 20,000 వచ్చినట్టు చేసేవాడు కాదు. 5,000, 7,000, 3,000 అలాగా మాకు వచ్చినట్టు చేసేవాడు. చచ్చిపున్నోళ్ళ మీద కూడా కార్డులు తీసుకొని ఇంకా డబ్బులు గట్ట తీసుకుండేవాడు. సాకలోలని మంగళోలని అవినీతి పనులన్నీ బాగా చేశాడు. అందువల్ల మాకు అతను వద్దని మేము అందరం ఊరందరం అనుకుని అతను తీస్తాము. తీసిన కానించి మాకు పని మాత్రం పెడతాండ్రు కాదు. ఎంత కష్టపడినా 2 వరకైనా 1 గంట వరకైనా 12 వరకు కూడా మనం 3 రోజులు ఉన్నాం. ఆ 3 రోజులు మాత్రమే పని పెట్టారు. మళ్ళీ ఈ వారం నుంచి ఇంటికాడే ఉంచారు. గరివిడి మండలం కొండసంబంలో ఆర్ఓబి నిర్మాణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో ఇక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పిన రైల్వే అధికారులు ఇప్పుడు అర్ధాంతరంగా ప్లానింగ్ మార్చ్ ఆర్ఓబిని నిర్మిస్తామని భూసేకరణ చేస్తామని చెప్పడంతో రైతులు గ్రామస్తులు తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఆర్ఓబి నిర్మాణం చేస్తే రైతులు పంట పొలాలు పోతాయన్నారు. కావున కలెక్టర్ స్పందించి రైల్వే అధికారులతో చర్చించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. మా విలేజ్లో రైల్వే బ్రిడ్జి ఆర్ఓబి బ్రిడ్జి స్టార్ట్ చేశారు. ఎటువంటి సమాచారం లేకున్నా ఆ బ్రిడ్జి నిర్మాణంకి భూ సమీకరణ కోసం ఆల్రెడీ స్ట్రెచ్చర్ అనేది ఈరోజు కూడా డ్రోన్ ద్వారా తీయడం జరిగింది. 45 కుటుంబాలు అవే హౌసులు సార్, అవి మాకు అవే కళ్ళాలు. ఆ కళ్ళాలకే లేకపోతే ఈరోజు మాకు ఇబ్బందికరమైన సమస్య ఉంటుంది సార్. మాకు బ్రిడ్జి వద్దు, అండర్ గ్రౌండే కావాలి. ఎట్టి పరిస్థితిలో మాకు అండర్ గ్రౌండ్కి ప్రపోజల్ ఇంత ముందు ఉన్నాయి. 10 సంవత్సరాలు కాబట్టి అండర్ గ్రౌండ్ అని అన్నారు, కానీ ఈ రోజుకి కూడా అండర్ గ్రౌండ్ అనేది చేయలేదు. ఇప్పుడు తొందరలో వచ్చేసి బ్రిడ్జి అనేసి అంటారు. బ్రిడ్జి అయితే చాలా నష్టపోతున్నాం సార్ మేము. పూస్పట్రాయ్ మండలం కుమిలి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న బొర్రవానిపాలెంలో ఉన్న మా పంచాయతీ భూములు దళితులు ఆక్రమించుకొని దాడులకు పాల్పడుతున్నారని రేలివలస గ్రామస్తులు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కి వినతి పత్రం సమర్పించారు. గత 30 ఏళ్లుగా వంశపారంపర్యంగా మేము భూమిని సాగు చేస్తున్నామని, అటువంటి ఇప్పుడు దళితులు మా భూమిలో మొక్కలు వేయడం, మాపైకి దాడికి దిగడమే కాకుండా మాపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. అధికారులు స్పందించి రెవెన్యూ అధికారులు పంపించి సర్వే చేసి రికార్డ్స్ను పరిశీలించి మా భూములు మాకు అప్పగించి దళితుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
మాకు కుమిలి పంచాయతీ బొర్వానపాలెం రెవెన్యూలో మా గ్రామస్తులు సుమారుగా ఒక 200 మంది రైతులకి భూములు ఉన్నాయి. బొర్వానపాలెం రెవెన్యూలో మాకు వంశపారపర్యంగా వచ్చినటువంటి భూములు జిరాయితీ భూములు. ఈ భూముల్లోకి అక్రమంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకు అక్కడ ఉన్నటువంటి బొర్వానపాలెం గ్రామ ఎస్సీ కులస్తులైనటువంటి వాళ్ళు మా భూముల్లోకి వచ్చి ఈ భూములు మావి అని చెప్పి మొక్కలు వేయటం, తర్వాత మాకు వచ్చినటువంటి వ్యవసాయం చేసుకునడానికి వచ్చినటువంటి వాగుల్ని వంకల్ని కూడా కబ్జా చేసి మొక్కలు వేయటము, మరియు మా చెరువుల్లో మొక్కలు వేయటము, మాకు చెరువులు ఉన్నటువంటి మా వాగుల్ని మేమే బాగు చేసుకొని పెట్టుబడులు పెట్టుకొని చేస్తే అందులో ఉన్నటువంటి చేపలని వాళ్ళే పట్టుకొని పోవడం, అవి పట్టుకోవడం కోసం ఆ చెరువులో ఉన్నటువంటి నీరుని తీసేసి బయటికి వీలుగా ఉంటుందని వ్యవసాయాల్ని కూడా పాడు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు మనం కలెక్టర్ ఆఫీసులో వచ్చి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేషమైన స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. అందిన మొత్తం 380 వినతుల్లో అత్యధికంగా 188 రెవెన్యూ శాఖకే ఉన్నాయి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, రెవెన్యూ సమస్యలపై వినతులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ రెవెన్యూ అధికారులను, సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన రెవెన్యూ 188, డిఆర్డీఏకి 48, పంచాయతీరాజ్కు 25, మున్సిపల్ శాఖకు 7, విద్యుత్ శాఖకు 3, హౌసింగ్కి 4, డిఎం&హెచ్ఓకి 9, గ్రామ సచివాలయ శాఖకు 53, విద్యాశాఖకు 5, ఇతర శాఖలు 38 వినతులు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో రకరకాల అల్లర్లు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం జగన్ను అవమానిస్తూ ముద్రించిన ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేయడంతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు మరియు జోగి రమేష్లపై దాడులు తెగబడ్డారు, కేసులు పెట్టారు. శ్రీవారి లడ్డులో ఎలాంటి కల్తీ లేదని ఈడీ, సుప్రీంకోర్టు మరియు సిబిఐలు తెలియజేసినప్పటికీ కావాలనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని తెలుగుదేశం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు భయపడి ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో శ్రీవారి లడ్డూను సీఎం చంద్రబాబు బయటికి తీసుకొచ్చి హడావడి చేస్తున్నారన్నారు. కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ చెప్తే మరి కాసేపటికి ఈ తాలూకు దర్శనం బట్టి ఆయన కూడా మాటలు మార్చుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. మనందరం ఇవన్నీ కొత్తగా నేను చెప్పిన మాటలు కావు, మనందరం విన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా తిరగబడే రోజు మీ మీద వస్తుంది. మీరేదో పోలీసులను అడ్డం పెట్టుకొని, మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇదే మాకు శాశ్వతం అనుకుని భావించి మీ పని ఇదే రకమైనటువంటి వాతావరణం కంటిన్యూ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద తిరగబడేటువంటి రోజు, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 53,47,315 కోట్ల రూపాయలు 2026-27 బడ్జెట్ భారతదేశంలో వ్యవస్థాగత సంస్కరణలకు అనుకూలంగా ఉందని, ఇది జీడీపీ వృద్ధి రేటు మెరుగుకు ఉపయోగపడుతుందని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 33 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు జీడీపీలో 31% పైబడిన వాటాతో భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక నిలుస్తున్నాయని, బడ్జెట్లో ప్రకటించిన 10,000 కోట్ల ప్రత్యేక నిధి సూక్ష్మ సంస్థలను ఆదుకుంటుందని, 10,000 కోట్ల రూపాయలు బయోఫార్మా శక్తి వ్యూహం, 40,000 కోట్లతో భారత సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రయత్నం కూడా అవసరమని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-27కి 53,35,513 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా అద్భుతమైన బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా 3-4 అంశాలు మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఒకటి, భారతదేశంలో ఆర్థిక స్థితిగతులు స్పష్టంగా నిలబడటానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఒకటైతే, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసంతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకున్నారు. అందులో కీలకంగా ఎంఎస్ఎంఈల పార్కుల కోసం చెప్పి
కొత్తగా పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి ప్రోత్సాహక కింద 10,000 కోట్ల రూపాయలు ఆయన వారు పెట్టారు. ఉపాధి హామీ పథకాన్ని తీసి విబీజీ రామ్జీ పెట్టారు. ఇది కూడా దాదాపుగా 1,00,000 కోట్లు, అంటే 96,513 కోట్ల రూపాయలు అది ఏర్పాటు చేశారంటే మోర్ దెన్ 1,00,000 కోట్ల రూపాయల పైచీలకు దాదాపుగా దగ్గరగా వెళ్ళాం. స్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి జరగాలి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో గొప్ప వినూత్నమైనటువంటి స్థాయి భారతదేశం కలగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్కోట్లో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్. వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాజకీయాల్లో భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వారి వ్యాఖ్యల వీడియోలు ఎన్నికల సంఘానికి అందజేస్తా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అక్కైపాలెం జాతీయ రహదారిపై రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు. తిరుపతి ప్రసాదం నేపథ్యంలో వైసీపీ నేతలపై రాజకీయ కుట్రంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ వరూధిని. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.